బంగ్లాదేశ్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం 1971 నాటి స్వాతంత్ర పోరాటం జ్ఞాపకాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆ పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలకు మద్దతుగా బంగ్లాదేశ్లోని ఢాకా వర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. ఈ ప్రదర్శనల్లో వారు కేవలం పాకిస్తాన్ కు వ్యతిరేకంగానే కాకుండా ఆ రోజు యుద్ధంలో బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా పోరాడిన దురాగతాలకు పాల్పడిన రజాకార్ గ్రూప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పోరాటంలో ప్రాణాలు వదిలిన వీరుల త్యాగాలను స్మరించుకోవడానికి, వారికి సంఘీభావం తెలియజేయడానికి ఈ ప్రదర్శనలు చేపడుతున్నట్టు విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పాక్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలపడుతున్న సమయంలో ఈ ఆందోళనలు చర్చనీయాంశంగా మారాయి. 1971లో బంగ్లాదేశ్లో జరిగిన స్వాతంత్ర పోరాటం దక్షిణాసియా చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం. మళ్లీ ఆ పోరాటం ఛాయలు ఢాకాలో కనిపిస్తున్నాయి. అయితే ఈసారి తుపాకుల మోతలు, బాంబు దాడులతో కాకుండా విద్యార్థుల రోడ్లపైకి వచ్చి గళమెత్తుతున్నారు. వేలాది మంది విద్యార్థులు ఢాకా యూనివర్సిటీలో స్వాతంత్ర సమరంలో అమరులైన వీరుల త్యాగాలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. అప్పట్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగం వ్యర్థం కాలేదని, 1971 ఆత్మను మళ్లీ ప్రపంచానికి గుర్తు చేస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఆ రోజుల్లో బంగ్లాదేశ్ను ఛిద్రం చేసిన శక్తుల్లో రజాకార్ మిలీషియా సంస్థ ఒకటి. పాకిస్తాన్ ఆర్మీకి సహకరించేందుకు 1971లో ఏర్పాటైన ఈ గ్రూపు లోపలుండి దేశానికే పగ తీర్చుకున్నట్లు వ్యవహరించిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రజాకార్ల కుట్రలకు చాలా మంది స్వాతంత్ర్య పోరాట యోధులు బలయ్యారన్నారు. రజాకార్ల ప్రజలపై చేసిన దారుణాలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులను ఇళ్ల నుండి లాగి బయటకు తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టడం, మహిళలపై దాడులు, ఊర్లపై సామూహిక దాడులు, బంధువుల ముందే యువకులను తుపాకీతో కాల్చి చంపడం వంటి ఘటనలు బంగ్లాదేశ్ చరిత్రలో మాయని మచ్చలుగా మిగిలిపోయాయి. బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో వారు స్వాతంత్ర సమరయోధులుగా నటిస్తూనే తీవ్ర ఆగడాలకు పాల్పడ్డారని, ప్రజలను చిత్రహింసలు పెట్టడం, పెద్ద ఎత్తున ఇళ్లలో లూటీ చేయడం, సామూహికంగా చాలా మందిని హత్య చేయడం వంటి దురాగతాలకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. వీరికి పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఇతర ఉగ్రవాదులతో సంబంధాలు ఉండేవని, అందుకే ఈ దేశద్రోహులు వారి వారసత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. బంగ్లాదేశ్ విమోచన పోరాటం కేవలం ఒక సైనిక యుద్ధం కాదని, అది ఒక జాతి ఆత్మ గౌరవ పోరాటమని విశ్లేషకులు చెబుతున్నారు. 1971 మార్చి నుంచి డిసెంబర్ మధ్య జరిగిన 9 నెలల యుద్ధానికి షేక్ ముజీబుర్ రహమాన్ నాయకత్వం వహించారు. పాకిస్తాన్ సైన్యం దారుణాలు పెంచిన కొద్దీ ప్రజల ప్రతిఘటన మరింత బలపడింది. తమ ఇళ్లను, భూములను, బంధువులను కోల్పోయినప్పటికీ ప్రజలు మాత్రం స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అయితే బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో భారత్ పాత్ర చాలా కీలకంగా నిలిచింది. పాకిస్తాన్ సైన్యం పశ్చిమ, తూర్పు రెండు వైపులా దాడులు చేస్తుండగా, బంగ్లాదేశ్ శరణార్థులపై అక్రమాలు పెరిగినప్పుడు భారత్కు మానవతా బాధ్యత కూడా పెరిగింది. దాదాపు 1 కోటికి పైగా శరణార్థులు భారత సరిహద్దుల్లోకి వచ్చి చేరారు. వారి బాధ, ఆకలి, వారిపై జరిగిన హింస ఇవన్నీ భారత్ యుద్ధంలోకి దిగడానికి ప్రధాన కారణమయ్యాయి. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత సైన్యం డిసెంబర్ 3న అధికారికంగా యుద్ధక్షేత్రంలోకి దిగింది. కేవలం 13 రోజుల్లో పాకిస్తాన్ ఆర్మీని ఓడించింది. ప్రపంచ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన యుద్ధాలలో ఇది ఒకటి. డిసెంబర్ 16న పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన అధికారి జనరల్ నియాజీ ఎదుటే లొంగిపోయాడు. దీంతో ఆ రోజే బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ప్రపంచ పటంలో చేరింది. ఈ చారిత్రక విజయ ఫలితంగా డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. డిసెంబర్ 16ను బంగ్లాదేశ్ విజయ్ దివస్ గా జరుపుకుంటారు. బంగ్లాదేశ్ పితామహుడిగా పిలిచే షేక్ ముజీబుర్ రెహమాన్ ఈ స్వాతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపించారు. ఆయన ధైర్యమే కొత్త దేశానికి పునాది అయ్యిందని బంగ్లాదేశ్ ప్రజలు నమ్ముతారు. ఆ తర్వాత ఆయన అవామీ లీగ్ పార్టీని స్థాపించారు. ఆయన కూతురు షేక్ హసీనా ఆ దేశ రాజకీయ నాయకత్వాన్ని తీసుకుని ముందుకు వెళ్ళింది. కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న అల్లర్లు, హింస, రాజకీయ అస్థిరత ఈ దేశాన్ని మళ్లీ ఒక సున్నిత దశలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షురాలు షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్నారు. ఈ రాజకీయ అస్థిరత సమయంలో 1971 నాటి చరిత్ర, దేశం కోసం పోరాడిన వీరుల త్యాగాలను విద్యార్థులు స్మరించుకోవడం ఇప్పుడు సరికొత్త ఉద్యమానికి తెరతీస్తుందా అనే చర్చ మొదలైంది.